నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. సూర్యోస్మి తల్లి. సార్, గురువు యొక్క మార్పు జరిగింది. 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే కర్కాటక రాశిలోకి వస్తారు. మనకి విదితమే ఇది. కర్కాటక రాశిలోకి వచ్చారు 2వ తారీఖున. అలాగే యమునా నది పుష్కరాలు కూడా వచ్చాయి. మరి గురువు మార్పు రీత్యా ద్వాదశ రాశులకి ఆయన ఉచ్చస్థితిలో ఉండడం చేత ఎటువంటి ఫలితాలను ఇస్తారు? అన్ని వేళలా ఉచ్చస్థితిలో ఉండరు కదా, సో ఎటువంటి ఫలితాలు ఇస్తారు ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఎందుకమ్మా అంటే కర్కాటక రాశి ఆయనకి ఎందుకంత ఉచ్చస్థితి అంటే, ఇప్పుడు ఇక్కడ సుమన్ టీవీలో చాలామంది యాంకర్స్ ఉన్నారు. విక్రమాదిత్యకి పద్మిని గారికి ఉన్నటువంటి ఆ ఇంటరాక్షన్ ఎందుకు అంత బెటర్గా ఉంటుంది? చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం, లేకపోతే మనది ఓన్గా ఫీల్ అవ్వటం కదా. అంతే కదా, అంటే సొంత ఇల్లు అంటే ఇక్కడ ఇప్పుడు పద్మిని ఆహ్వానించినప్పుడు ఇది సహజంగా సుమన్ టీవీ, కానీ ఇక్కడ నాకంటూ అంటే నా మనిషి, లేకపోతే మీ ఇద్దరం కలిసి జర్నీ చేసాం, ఒక అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని మొదలుపెట్టాం. ఒక కొత్త రకాన్ని అంటే ఒక యాంకర్ ఒక గెస్టులా కాదు మన ఇద్దరం మొదలుపెట్టినాం. అంటే ఇప్పుడు ఎంతమంది మీరు ఎన్ని చూసుకోండి, ఈ 5-6 ఏళ్లలో ఈ టైప్ ఆఫ్ అంటే ఒక ఇంటరాక్షన్, ఒక సమస్యని కూలంకుశంగా పరిష్కరించడం, దాని గురించి విశ్లేషణ చేయటం. ఏదో డౌట్ అడిగేస్తే ఆన్సర్ చెప్తే జనాలకు అర్థమయ్యేది కాదు. మన ఇద్దరం మొదలుపెట్టాం. అవును, 100%. అలా గురుడికి కర్కాటకంలో ఏముంది ప్రత్యేకత? చాలా కంఫర్టబుల్గా ఉంటాడు. పైగా చంద్రుడి యొక్క రాశి, వారిద్దరు కలిస్తే గజకేసరి అని కూడా అంటారు. ఇంకా అంటే ఆయన అందులో అక్కడ ఏ నక్షత్రం ఉంది? పునర్వసు. ఆయన స్వనక్షత్రం ఉంది. ఇంకా పుష్యమి, ఆశ్లేష. ఓకే, పుష్యమి నక్షత్రానికి అధిపతి ఆయనే, అంటే నక్షత్ర అధిదేవతగా ఉన్నాడు. అలాగే పునర్వసు నక్షత్రం, ఆశ్లేష. అంటే ఒక ఇంటిలో నేను చాలా హ్యాపీగా ప్లెజెంట్గా ఉంటున్నానంటే నాకు సంబంధించినటువంటి, నేను పద్మినితోటి ఎందుకు అంత బాగుంటాను అంటే తనకు సబ్జెక్ట్ ఉంది, నాకు సబ్జెక్ట్ని ప్రజెంట్ చేయాలనే తాపత్రయం ఉంది. కాబట్టి మా ఇద్దరం కలిస్తే ఒక మంచి ఎపిసోడ్ వస్తుంది. అలాగే చంద్రుడు కర్కాటక రాశి ఏదైతే ఉందో అది సహజ చతుర్థ స్థానం, అది డొమెస్టిక్ లైఫ్. అంటే గురుడు ఆధ్యాత్మికతలో ఒక అత్యున్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి పుష్యమీ నక్షత్రానికి సహజంగా తనకి శని పడడు కదా, కానీ వాళ్ళిద్దరూ కలిగితే నీచభంగ రాజయోగం మకర రాశిలో జరుగుతుంది. అది దానికి ఆపోజిట్గా ఉండేటువంటిదే కదా కర్కాటక రాశి. అందుకని అక్కడ అద్భుతమైనటువంటి తనకున్నటువంటి శక్తులను ఎవాపరేట్ చేసి తద్వారా తన దృష్టి ఎక్కడెక్కడైతే పడుతుందో అక్కడ అంటే సహజ శుభుడు అంటారా? సహజ శుభుడు, పూర్ణ శుభుడు. ఇప్పుడు మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకోవడానికి ఎన్ని రోజులైనా స్టార్ట్ చేసి? మొన్న మధ్య సార్. అంటే గురుడు రాబోతూ మీకు ఏమి నేర్పిస్తున్నాడు? శాస్త్రాన్ని నేర్పిస్తున్నాడు. గురు పుష్యమి యోగం రోజు మొదలైంది. ఓ సూపర్. ఇంకా తిరగలేదు. ఇంకా అంటే నీకు వచ్చేటువంటి అజ్ఞానం ఇక మనం వర్ణించలేం. మీ అదృష్టం పద్మిని దొరకటం మీ అదృష్టం. ఆవిడ నువ్వు ఎక్కువ నవ్వేస్తున్నావు, లేకపోతే ఎక్కువ ఇంటరాక్ట్ అయిపోతున్నావు, వాళ్ళు మాట్లాడినవు అంటే తను మాట్లాడుతుంటేనే లోపల నుంచి ఏమైనా వస్తాయి. అది సహజంగా తనకున్నటువంటి తృష్ణ. శాస్త్రం ఏం చెప్పించేద్దాం అనుకుంటున్నాం. గురువు కదా, మరి మళ్ళీ ఇటువంటి కాంబినేషన్ ఎప్పుడు వస్తుంది అసలు? ఒకసారి ఒక్కసారి ఆలోచించు. ఎన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. కానీ ఈ జ్యేష్ఠం అధిక జ్యేష్ఠం రాదుగా. రాదు. అలా ఈ కాంబినేషన్ మళ్ళీ కుదరాలంటే ఒక్కొక్కసారి వాళ్ళు పెడుతుంటారు 122 సంవత్సరాలకు ఒకసారి, 200 ఒకసారి. అలా చూసుకున్నా కూడా మనం చూడలేము. ఈ జన్మకి చూడలేకపోవచ్చు. కరెక్ట్. కానీ ఈ జన్మలో ఇప్పుడు చేసుకుంటే ఈ పుణ్యాన్ని పట్టుకెళ్ళిపోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా పట్టుకెళ్ళిపోవచ్చు, అవకాశం. అందుకని ఏంటంటే సంవత్సరం పాటు ఆయన అతిచారంలో ఉన్నారు కదా, అటు ఇటు తిరుగుతూ కర్కాటకం నుంచి మళ్ళీ మిథునానికి వెళ్ళి ఫస్ట్ సింహం నుంచి మళ్ళీ కర్కాటకానికి. ఈ ఆటలో అద్భుతమైనటువంటి ఫలితాలు మారుద్దాం. బాగుంది, చాలా మార్పు వస్తుంది జనాల్లో. ఆధ్యాత్మిక చింతనకి ఇది అద్భుతమైనటువంటి సమయం. ఈ సంవత్సరం శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో చేస్తే ఈ పుణ్యం ఏదైతే ఉందో మనకి జన్మజన్మలా కాసేస్తుంది. బ్యూటిఫుల్. మరి ఏం చెయ్యాలి? గురువుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి ద్వాదశ రాశుల వాళ్ళు అనేది ఒక్కొక్క రాశికి సపరేట్గా మాట్లాడుకుందాం సార్. అలాగే మీరు వేదాన్ని నేర్చుకుంటూ ఉన్నారు కాబట్టి వేదమే అన్నిటికీ ప్రమాణం అని ఖచ్చితంగా అందరికీ తెలిసినటువంటి విషయం. వేదం ఇచ్చినటువంటి మంత్రాలు ఎవరెవరు ఏమేం చేసుకోవచ్చు,
అలాగే ప్రతి పూజ కానీ అసలు ప్రతి నిత్యం కూడా మనకి సంకల్పం అనేది ఖచ్చితంగా ఉండాలి కదా. సంకల్పం లేకపోతే వృధా అమ్మ. సంకల్పం లేని జీవితం, గమ్యం లేని ప్రయాణం ఎలా అయితే వృధావో మనకు సంకల్పం ఉండాలి. రైట్. మరి సంకల్పం కూడా ఎలా చెప్పుకోవాలి? ఒక మంత్రం చేసేస్తున్నాం కాదు, దానికి సంకల్పం ముందు చాలా గట్టిగా మనస్ఫూర్తిగా గనక కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ సంకల్పం ఎవరికి తెలియడం కోసం అమ్మా? ముందు మనకి తెలియాలి, ఎవరికో లోపల తెలియడం కోసం. అంటే నువ్వు సంకల్పం చెప్పకపోతే భగవంతుడికి తెలియదా? భగవంతుడికి అంతా తెలుసు, సర్వాంతర్యామి. కానీ అది నీ లోపల నాటుకుపోవాలి. చేసేది నేను, ఫలితం కావాల్సింది నాకు. అది శివుడికి చెప్తున్నావు అంటే నీలో ఆత్మకారకుడికి నువ్వు తింగరేసాలు వేయకు. ఇది నీ సంకల్పం, ఇది నీ టార్గెట్, దాని మీద దృష్టి పెట్టు. అంటే ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం, పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, ఇలా ఇవన్నీ ఎందుకు చెప్తాము అంటే లోపల ఉన్నటువంటి మనకి లోపలికి మనం ప్రయాణం చేయడం కోసం, మనకే వినాలి, మనమే వినాలి, మన దృష్టి దాని మీద కేంద్రీకృతం అవ్వడం కోసం ప్రతిరోజు ఎవరైతే ఆ సంకల్పాన్ని చెప్పుకుంటారో అద్భుతాలు చూస్తారు. రైట్. ఎలా చెప్పుకోవాలి అనేది కూడా వీడియోలో ఏ రాశి వాళ్ళు ఎలాగ ఏ మంత్రం చదువుకోవాలి, ఎలా సంకల్పం చెప్పుకొని చదువుకోవాలి అనేది వివరంగా మనం అందిద్దాం సార్. మరి మొదలు పెడదామా? తప్పకుండా తల్లి. రైట్. తులారాశి. ఈ తులారాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తారు సార్ గురువు? ఇది సహజంగా తులారాశికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటమ్మా? సహజ సప్తమ రాశి కదా. సప్తమ రాశి అంటే భాగస్వామ్యం, భార్యాభర్తలు, వ్యాపార భాగస్వామ్యం అని. అంటే రెండు తక్కడలు, బ్యాలెన్స్. అది ఏం చెప్తుందంటే సమతుల్యత. ఎక్కువ తక్కువ లేకుండా సమంగా ఉన్నప్పుడే అది ధర్మము న్యాయము నిలబడినట్టు. ఏ పక్కకు ఒక పక్కకు మొగ్గిన దాంట్లో అయితే ధర్మం అధికంగా ఉంది, అధర్మం అంటే ఆ బ్యాలెన్స్ అనేది మనం చూపించడమే తులారాశి. అలాగే న్యాయం, మనకి అక్కడ ఫస్ట్ కనిపించేది ధర్మదేవత చేతిలో ఉన్నటువంటి త్రాసు, న్యాయం, సంబంధ బాంధవ్యాలు, రిలేషన్స్, భార్యాభర్తలు, అన్యోన్యత, ఇవన్నీ, కళలు, సౌందర్యం, సామాజిక సామరస్యానికి సంకేతం. మరి గురువు యొక్క లక్షణం ఏంటి? ధర్మము, సద్వివేకం, ఉన్నత జ్ఞానాన్ని జోడిస్తాయి. అంటే ఇవి రెండు, ఇద్దరూ కూడా గురుస్థానాలే. రాక్షస గురుస్థానము, ధర్మంలో ఉన్నటువంటి గురుస్థానం, వైదిక గురువు, దేవతల గురువు, రాక్షసుల గురువు. ఈ యొక్క మనకి ఎందులో ఏ ఇంట్లో? 10వ ఇంట్లో. దశమం అంటే కర్మస్థానం, మన పని. ఇవన్నీ అంటే ఎవరెవరైతే ఆ వృత్తుల్లో ఉన్నవాళ్ళో మీ వృత్తుల పట్ల మీరు ఆ ఇదిని ఫ్యాషన్ని పెంచుకొని 1 సంవత్సరం సంకల్పం పెట్టుకోండి. ఇది మనకి మళ్ళీ రావడం ఈ జన్మలో మనం చూడలేం. ఎన్ని జన్మలు పట్టవచ్చు, వచ్చే జన్మలో వస్తుందో కూడా తెలియదు. ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశం ఈ జన్మకు వచ్చింది కాబట్టి అద్భుతమైనటువంటి పుణ్యాన్ని, ఇది మనం దేన్ని పట్టుకెళ్ళగలం అంటే దీన్ని మాత్రమే పట్టుకెళ్ళగలం. కోట్లు సంపాదించిన పట్టుకెళ్ళాం, పుణ్యాన్ని మాత్రమే అంటే పుణ్యాన్ని పాపాన్ని రెండు పట్టుకెళ్ళగలం. పాపం పట్టుకెళ్తే మళ్ళీ కష్టాలు, బాధలు, ఇవన్నీ ఇబ్బందులు పెడతాయి కాబట్టి పుణ్యాన్ని పట్టుకెళ్దాం. ఆ ప్రారంధ కర్మ ఏదైతే పుణ్యం భాగ్యస్థానం ఉందో దాన్ని మనం మూట కట్టుకుందాం. దానికి సంకల్పం గట్టిగా పెట్టుకుని ఈ 1 సంవత్సరం పాటు విరుద్ధ స్వభావ ఆహారాన్ని తీసుకోకుండా సాత్వికమైనటువంటి ఆహారం, ఫలితం కోసం ఫలాహారాన్ని తీసుకుని ఏకభుక్తం, మధ్యాహ్నం 1 పూట భోజనం, సాయంత్రం ద్రవ పదార్థాలు అంటే జావలు ఇలాంటివి తీసుకుని ధర్మబద్ధంగా ఉంటూ 1 సంవత్సరం సంకల్పం పెట్టుకోండి. అంటే మిగతా వ్యవహారిక భార్యాభర్తల సంబంధం ఇవన్నీ కామన్గా ఉంటాయి. కేవలం అంటే పాపభీతితో ఇది తప్పు అని మనసుకు అనిపిస్తే చేయకుండా ధర్మబద్ధంగా ఉంటే ధార్మికమైనటువంటి అద్భుతమైనటువంటి సంపద వస్తుంది. రైట్. మరి వేద మంత్రాలని కూడా మీరు అందిస్తూ ఉన్నారు. ఏ మంత్రం చదువుకోవాలి, తద్వారా బృహస్పతి సూక్తం నుంచి కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఏ మంత్రం వీళ్ళు చదువుకో? ఋగ్వేదం నుంచి బృహస్పతి సూక్తం. బృహస్పతి అతి యదర్యో అర్హాద్ ద్విమద్ది విభాతి కృతుమజ్జనేషు యద్దీదయచ్చ వస వృత ప్రజాత తదాస్ము ద్రవిణం దేహి చిత్రం. ఇది మొదటి మంత్రం అమ్మ. ఇక్కడ ఆర్య శ్రేష్టత్వం సద్గుణం క్రతుమజ్జనేషు సరైన విచక్షణ న్యాయబుద్ధి. అంటే ప్రతి వాళ్ళు కూడా అన్ని రాసుల వాళ్ళకి కూడా గురుడు ఏమి నేర్పిస్తాడంటే ఇవన్నీ నేర్పిస్తాడు. 1 సంవత్సరం పాటు చూస్తున్న వాళ్ళలో తెలిసిపోద్దమ్మా. అంత ఈజీ కాదు. 365 రోజులు ఒక సంకల్పంగా పెట్టుకుని అంటే ఇంకా మీకు మనం చాలా చెప్పాం. భాగ్య సూక్తం, భాగ్యవంతులు ఎలా అవుతారంటే నిజంగా ఈ సంవత్సరం పాటు మన ఫాలోవర్స్ ఎవరైతే చూస్తున్న వాళ్ళు ఉన్నారో ఇవన్నీ చేస్తారు కదా, సమాజంలో అద్భుతమైనటువంటి మార్పును చూస్తాం, మనం ప్రభావితం చేస్తున్నాం. 5 సంవత్సరాలుగా లక్ష్మీ కవచం, మణిపద్మయం, ఆదిత్య హృదయం, వాళ్ళ జీవితాలు చాలా అద్భుతమైన మార్పు. ఇది చాలా ప్రభావం చూపిస్తుంది. రాబోయే రోజుల్లో
చాలా అద్భుతమైనటువంటి మార్పులు ప్రజల్లో వస్తాయి. రైట్. అద్భుతమైనటువంటి మార్పును మనం గర్వంగా ఎస్ ఇందులో నేను భాగస్వామి, మేము ఉన్నాం. ప్రదేశాలు మారినా మనం మారలే, మన మాట మారలే, చెప్పాలనే తాపత్రయం అద్భుతమైనటువంటి మార్పును తీసుకొస్తుంది. ఉజ్వలమైనటువంటి భారతదేశం మన సంకల్పం అదే కదా అనుకున్నాం. సస్యశ్యామలమైనటువంటి భారతదేశాన్ని మనం చూస్తున్నాం మీ ద్వారా. ఇది మనం చూస్తున్నాం అమ్మా. సంకల్పం ఏం చెప్పుకోవాలి? ఇది ఇంకొక మంత్రం కూడా మనం చెప్పాలి కదా. బృహస్పతిర్న పరిపాతు పశ్చాద్ ఉతోత్తరస్మాదరా దగయో పురస్తాదుత మధ్యతో సకాసకిభ్యో వరివ కృణోతు. ఇది రెండో మంత్రం అమ్మా. ఇవి మీరు డిస్క్రిప్షన్లో ఇవ్వండి, మంత్రం వాళ్ళు చూసుకుని నేర్చుకోండి. తప్పులు ఉన్నా నేర్చుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు, మెల్లగా అలవాటు అవుతుంది. వింటూ మీరు చూస్తున్నట్టయితే ఎలాగో నేను డిస్ప్లే చేస్తాను కాబట్టి ఇంకా ఈజీగా అవుతుంది. రైట్. సంకల్పం మనం ప్రధానం. ధర్మన్యాయ వివేక స్థిత్యర్థం సత్సంబంధ సౌఖ్యార్థం కళా కీర్తి ఐశ్వర్యాభివృద్ధ్యర్థం బృహస్పతి అనుగ్రహ ప్రాప్త్యర్థం గురుమంత్ర జపం కరిష్యే. దాంతోపాటు గోం గ్రాం గ్రీం గ్రోం ఐం సహ బృహస్పతే నమః ఈ మంత్రాన్ని కూడా యథాశక్తి జపం చేసుకోవచ్చు. అలాగే శుక్రుడికి సంబంధించి ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ భృగవే నమః, అక్కడ బృహస్పతి ఇక్కడ భృగు. ఈ మంత్రాలని యథాశక్తి మీ ఓపిక. 27 పై మంత్రాలేమో వేద మంత్రాలు కాబట్టి తక్కువ, ఇవి 108 1000 మీ ఓపిక. ఎంత చేస్తారో అంత అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తాం. రైట్. అద్భుతంగా తెలియజేశారు సార్. ఇక నెక్స్ట్ వీడియోలో వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. సూర్యోస్మి తల్లి.